గిరిధర్ గారు ఉన్నారు. గిరిధర్ గారు నమస్తే భరత్ జీ. నమస్తే. నమస్తే గిరిధర్ జీ. సో ట్రంప్ అందరినీ డైవర్ట్ చేశారు అనుకోవచ్చా? ఏమన్నారు? ట్రంప్ అందరినీ డైవర్ట్ చేశారని అనుకోవచ్చా? G7 దేశాల సమావేశం నుంచి హడావుడిగా వెళ్లి 2 వారాల తర్వాత ఆలోచిస్తానని చెప్పి 2 రోజుల్లోనే అటాక్ దిగారు. ఇది అఫ్ కోర్స్ 2 వారాల టైం ఎక్కడుందండి? ఎవరికి టైం లేదు. ఎందుకంటే 2 వారాల టైం కనుక వదిలిపెడితే 2 వారాల్లో మళ్ళీ ఇరాన్ చాలా చేయొచ్చు. దాని న్యూక్లియర్ మెటీరియల్ తీసేయడం కావచ్చు, లేదా న్యూక్లియర్ సైంటిస్ట్ ఎక్కడో పెట్టడం కావచ్చు, సెంట్రిఫ్యూజెస్ తీసుకెళ్ళి ఎక్కడో పెట్టడం కావచ్చు, ఇటు చాలా చేయొచ్చు. పైపెచ్చు వాళ్ళు ప్లాన్ చేసుకుని కొన్ని కీలకమైనటువంటి ఇజ్రాయలీ అసెట్స్ మీద వాళ్ళు దాడులు చేయొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అందుకని 2 వారాలు ఊరికే ఆయన చెప్పడానికి చెప్పారు. మనం డొనాల్డ్ ట్రంప్ గతంలో కూడా చాలా అంశాల్లో 2 వారాలు తీసుకుంటున్నాను అని చెప్పి మళ్ళీ 1 రోజు 2 రోజులు నిర్ణయం తీసుకునేవి చాలా ఉన్నాయి. ఆయనకు అది ఊతపదంలా 2 వారాలు అంటాడు ఆయన. బట్ అదేం కాదు అది. బట్ ఇప్పటికే చాలా లేట్ చేశాడు. ఆ నిర్ణయం అన్నది బహుశా 3-4 రోజుల ముందర తీసుకొని ఉండాల్సింది. ఈ ఇజ్రాయెల్ దాడులు మొదలు పెట్టినప్పుడే వాళ్ళ రిక్వెస్ట్ చేశారు, మీరు దీంట్లో ఇంటర్వ్యూ అవ్వండి అని. ఎందుకంటే ఇజ్రాయెల్ ఉన్న కెపాసిటీ ప్రకారం అయితే పైన ఉన్న వాళ్ళు ధ్వంసం చేయొచ్చు. ఏవైతే మనకు హెవీ వాటర్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉంటాయి, లేదా వాళ్ళ రీసెర్చ్ ల్యాబ్స్ కావచ్చు, ఇటువంటివన్నీ వాళ్ళు కొట్టగలిగారు. కానీ లోపల వెళ్లి కొట్టగలిగిన కెపాసిటీ ఇరాన్ కి లేదు. బంకర్ బస్టర్ బాంబ్స్ ఒక అమెరికా దగ్గర మాత్రమే ఉంది. దాన్ని అడిగారు వాళ్ళు. బంకర్ బస్టర్ బాంబ్స్ వస్తే కానీ దీన్ని ఎస్పెషలీ మనకు ఉన్నటువంటి వాళ్ళ మేజర్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో, 2-3 ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రోజు అమెరికా కొట్టినటువంటి ఇన్స్టలేషన్స్, అవి ఇజ్రాయెల్ పరిధి దాటి ఉన్నాయి. ఇజ్రాయెల్ దాన్ని కొట్టగలిగినాక బహుశా దాని పెద్ద వాళ్ళకి ఏం డ్యామేజ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే కొండ లోపల తవ్వి పెట్టారు. అందుకని అక్కడ వెళ్ళి కొట్టాలంటే మన క్వామ్ అన్న ఊరి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఫెసిలిటీ ఏదైతే మనకు అమెరికా కొట్టిందో, దాంట్లో కూడా ఇప్పటి వరకు మనకి ఇంకా ఏమంటారంటే వాళ్ళ చేసినటువంటి అటాక్ యొక్క అసెస్మెంట్ ఇంకా ఇంతవరకు రాలేదు. అఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ మేము దాన్ని ధ్వంసం చేస్తామని చెప్తున్నారు, కానీ నిజంగా ఎంత డ్యామేజ్ అయింది అనేది అసెస్మెంట్ మనకు రాలేదు. ఇరాన్ ఏమంటుందంటే మనకు పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి చూద్దాం. ఈ యొక్క లాస్ట్ ఫేజ్ మాత్రం అమెరికన్ సపోర్ట్ కావాలి. అమెరికా కూడా ఇజ్రాయెల్ ఎక్కడ చెప్పిందో అక్కడ మాత్రమే 2-3 ప్రాంతాల్లో మాత్రమే వాళ్ళు కొట్టారు. ఫోర్డో కావచ్చు, లేకపోతే మనకు ఇష్ఫహాన్ కావచ్చు, నెతాన్స్ కావచ్చు, ఇట్లాంటి 2-3 కొట్టారు. ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా వాళ్ళకు ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి. అది అమెరికా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇజ్రాయెల్ ఎంతవరకు అడిగిందో అంతవరకే వాళ్ళు కొట్టొచ్చారు. కాకపోతే దాంట్లో కీలకమైన స్టేట్మెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటంటే ఇట్ ఈస్ టైమ్ ఫర్ పీస్ అన్నాడు ఆయన. ఎలాగైతే మనము పాకిస్తాన్ కొట్టినప్పుడు మనం 6-7 తారీఖు మే కొట్టంగానే ఇమ్మీడియట్ గా వాళ్ళ బీజేఎంఓ ఫోన్ చేసి చెప్పాము, మేము కొట్టాము అని చెప్పి, ఇంకా మేము ముందరకు వెళ్ళదలుచుకోలేదు, ఇక్కడికి ఆగిపోతాం, మీరు కూడా ఆగండి అని చెప్పారు. కానీ వాళ్ళ డీజీఎం ఏమన్నాడు, అది వినడానికి సిద్ధంగా లేడు, వెయిట్ ఫర్ అవర్ రెస్పాన్స్ అన్నాడు. సో ఇప్పుడు కూడా అలాగే దాన్ని డీ ర్యాంపింగ్ అంటారు. అంటే ఇంకా ముందుకు వెళ్లకుండా ఇక్కడ దిగిపోవడానికి వాళ్ళకి ఒక ఆప్షన్ ఇచ్చారు ఇరాన్ కి. వాళ్ళు ఏదో కుటుంబంగా 4 బాంబులు వేసేసి మళ్ళీ చర్చలకు వచ్చి ఏదైనా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారా అన్నది ఒక ఆప్షన్ వాళ్ళకి ఇచ్చారు. పైపెచ్చు అమెరికా యొక్క పాలసీ, నేను నిన్న కూడా చెప్పాను, అమెరికా యొక్క పాలసీ ఏంటంటే రెజ్యూమ్ చేంజ్ వాళ్ళ పాలసీ కాదు. కాబట్టి ఖమనేని తీయడం అన్నది వాళ్ళ ఇంట్రెస్ట్ లేదు, అమెరికన్ ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి వాళ్ళు తీయరు. కాకపోతే సపోజ్ ఇప్పుడు కనుక ఖమనే అమెరికన్ ఇంట్రెస్ట్ మీద దాడులు చేయడము, స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ని ఆపేయడము, అమెరికన్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ బేసెస్ ఏవైతే ఉన్నాయో మన వెస్ట్ ఏషియాలో, వాటి మీద దాడులు చేయించడము, లేదా సూసైడ్ అటాక్స్ చేయించడం, ఇటువంటివి ఏమైనా చేస్తే కనుక అప్పుడు ఇంకా ఆప్షన్ ఉండదు. అప్పుడు ఆఫ్ కోర్స్ ఖమనేని తీసేటువంటి పరిస్థితి రావచ్చు. ఎనీవే ఖమనే ఆల్రెడీ ఇంకా 3 తన తర్వాత తను చనిపోతే ఎవరు అని చెప్పి అపాయింట్ కూడా చేశారు. కాబట్టి రెజ్యూమ్ చేంజ్ అవ్వచ్చు. వ్యక్తి పోయినా కానీ రెజ్యూమ్ అదే కంటిన్యూ అయ్యేటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. రెజ్యూమ్ అంటే కంప్లీట్ గా పోయి ఇంకేదో ప్రత్యామ్నాయం రావడము, ఈ యొక్క ఖమనే అన్నటువంటి ఎవరైతే వాళ్ళ సుప్రీం లీడర్ అన్నట్టు కాన్సెప్ట్ ఉందో అది లేకుండా బహుశా ఏదైనా మరి మనకు ఒక ప్రజా స్వాతంత్రమో, లేకపోతే మళ్ళీ రాజా పహల్వీ తీసుకొచ్చి రాజరికం తీసుకొస్తారా, ఇవన్నీ రెజ్యూమ్ చేంజ్ లో మనం ఆలోచించాలి. కానీ రెజ్యూమ్ చేంజ్ నాకు కనిపించట్లేదు. యుఎస్ఏ కూడా రెజ్యూమ్ చేంజ్ కూడా సుముఖంగా లేరు. కాబట్టి ఈ పరిస్థితులలో మేము ఆల్రెడీ చేయవలసిన ఆపరేషన్ చేశాము, ఇంకా అయిపోయింది, మాకు ఇంత పెద్ద ఇంత ఇన్వాల్వ్మెంట్ లేదు అని డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఇజ్రాయెల్ చేస్తుంది. ఇందాక మీరు చెప్పినటువంటి అమ్మాయి చెప్పినటువంటి లిస్ట్ లో
చాలా ఏవైతే వాళ్ళ ఇంకా మిగిలిపోయిన అసెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా తోడుతున్నారు. అలాగే ఈవెన్ ఫర్డోలో కూడా మళ్ళీ ఇంకా అంటే సండే యుఎస్ఏ కొట్టింది, మండే మళ్ళీ అక్కడ మనకు అటాక్స్ వినిపించాయి, అక్కడ వచ్చాయని చెప్పేసి మనకు రిపోర్ట్స్ ఇరానియన్ ప్రెస్ చెప్పాయి. అంటే బహుశా ఆ అటాక్స్ అన్ని కూడా ఇజ్రాయెల్ చేసి అమెరికా చేయలేదు. వాళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ ఎంట్రన్స్లు ఉన్నాయి, దానికి సంబంధించిన కొన్ని సపోర్ట్ స్ట్రక్చర్స్, అంటే లోపల ఆక్సిజన్ పంప్ చేయడానికి కావాల్సిన బిల్డింగ్స్ కావచ్చు, కొన్ని ఎస్కేప్ రూట్స్ కావచ్చు, లేదా వాళ్ళకి వెంటిలేషన్ కావచ్చు, అటువంటివన్నీ వీళ్ళు కొట్టారు. మళ్ళీ సెకండ్ అటెంప్ట్ లో వీళ్ళు కొట్టారు. టెహరాన్ మీద దీనిలో ఇప్పుడు అమెరికా దాడులకు సంబంధించి పాకిస్తాన్ ఎయిర్ బేస్ లను యూజ్ చేసుకుందా? పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచింది అనుకోవచ్చా ఇరాన్ ను? పాకిస్తాన్ ఎయిర్ బేస్ వాడుకోలేదు, పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకున్నారు. కానీ పాకిస్తాన్ ఎయిర్, ఎందుకంటే మనకు మ్యాప్ చూసామంటే వీళ్ళు కింద నుంచి వస్తున్నారు, డియాగో గార్సియా దగ్గర నుంచి వచ్చారు. యాక్చువల్ గా వాళ్ళు అమెరికాలో మినసోటా దగ్గర నుంచి బయలుదేరి వచ్చారు. వాళ్ళు గువామ్ లో కొంత ఏదో రీఫ్యూలింగ్ ఏదో చేసుకున్నారు. తర్వాత డియాగో గార్సియా అంటే మన ఇండియన్ ఓషన్ లో ఉన్నటువంటి డియాగో గార్సియాకి వచ్చారు. డియాగో గార్సియా నుంచి వాళ్ళు స్ట్రైట్ గా మనకు అరేబియన్ సీలో పైకి వెళ్ళారు. సో ఫస్ట్ వాడు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ దాటకుండా వాళ్ళు వెళ్ళలేరు. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ దాటకుండా వెళ్ళాలంటే అప్పుడు ఒమాన్ ఎయిర్ స్పేస్ దాటాలి. ఒమాన్ ఎయిర్ స్పేస్ దాటి యుఏఈ ఎయిర్ స్పేస్ దాటి అప్పుడు ఇజ్రాయెల్ ఎంటర్ అవ్వాలి. గల్ఫ్ దేశాలకు ఎవరికి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి అమెరికా నిర్ణయించింది. అందుకనే ఇతన్ని పిలిచారు ఇక్కడికి, ఎవరిని మన వాళ్ళ ఎవరి ఆసిమ్ మునీర్ ని పిలిచి అతనికి లంచ్ మీటింగ్ పెట్టడంలో కారణం అదే. మీ అసెట్స్ మేము వాడుకుంటున్నాము, మీరు అబ్జెక్ట్ చేయకండి అని చెప్పడంతో అక్కడ జరిగింది అది. అందుకనే ఆసిమ్ మునీర్ మళ్ళీ టర్కీకి వెళ్ళడం, టర్కీలో వెళ్లి ఆయన టర్కీలో సంజాయిషి చెప్పుకోవడం ఇవన్నీ చూసాం. ఇన్ఫాక్ట్ ఆయన ఇంతవరకు ఇంకా పాకిస్తాన్ తిరిగి రాలేదు, ఇంకా బయటే ఉన్నాడు. సో కాబట్టి ఈ యొక్క అతనికి వార్నింగ్ ఇచ్చారు, పర్మిషన్ కాదు, మేము చేస్తున్నామని అతను చెప్పడంతో తనేమో అడుగుంటాడు డిమాండ్స్. భారతదేశానికి వ్యతిరేకంగా నాకు కొన్ని అస్త్రాలు కావాలి, నెక్స్ట్ టైం భారతదేశం మా మీద అటాక్ చేస్తే మా పక్షాన్ని మీరు నిలబడండి, ఇటువంటివేవో. ఎందుకంటే వాళ్ళ ప్రజలు చచ్చినా బతికినా వాళ్ళకి అవసరం, భారతదేశం వ్యతిరేకంగా వాళ్ళకి ఏవో కావాలి. అమెరికా ఏవో వాళ్ళ కన్సెషన్ ఒప్పుకుంది. ఇజ్రాయెల్ కి అంత అవుట్ రైట్ గా వ్యతిరేకంగా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్ కు బార్డర్, తమ సరిహద్దు దేశానికి ఆ విధంగా చేయడానికి ఇరాన్ ఎప్పటికైనా పాకిస్తాన్ మీద శత్రుత్వం పెంచుకుంటుంది కదా, సపోర్ట్ చేసిందని. మనకు ఇంటర్నేషనల్ అఫైర్స్ లో ఎప్పుడు కూడాను స్ట్రైట్ జాకెట్ గా ఉండవండి, బ్లాక్ అండ్ వైట్ లో ఏది ఉండవు. పాకిస్తాన్ ఇజ్రాయెల్ వ్యతిరేకంగా అని చెప్తారు వాళ్ళు, పరోక్షంగా ప్రత్యక్షంగా చెప్తారు. పరోక్షంగా వాళ్ళు ఏం చేశారు, గతంలో జార్డన్ రాజు పిలిస్తే గనక వేలాది మంది పాలస్టీనియన్లు ఊచకోత కోసాడు మన సియావులు, కరెక్ట్. సో వాళ్ళు ఆ దేశాన్ని, జార్డన్ ని టేక్ ఓవర్ చేసి ఇజ్రాయెల్ వ్యతిరేకంగా యుద్ధం చేద్దామని ప్రయత్నం చేశారు. పాలస్టీనియన్ కాజ్, పాలస్టీనియన్ ముస్లిమ్స్ కాజ్ మేమే భుజాన్ని వేసుకుని తిరుగుతున్నాం అన్నటువంటి పాకిస్తాన్, మేము అవసరమైతే న్యూక్లియర్ బాంబు కూడా వాడతాం అన్నటువంటి పాకిస్తాన్ కంప్లీట్ గా ఇజ్రాయెల్ కి లాభం చేకూర్చే దిశగా పాలస్టీన్ ఊచకోత కోసింది తప్ప. కాబట్టి వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది. అలాగే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఒక రోజు ముందరేమో డొనాల్డ్ ట్రంప్ ని నోబెల్ ప్రైజ్ కి అపాయింట్ చేస్తామని చెప్తున్నారు, మరుసటి రోజేమో దాన్ని ఖండిస్తున్నారు, అమెరికన్ అటాక్. అంటే ఇప్పుడు నోబెల్ ప్రైజ్ రికమెండేషన్ విత్డ్రా చేసుకుంటారా వాళ్ళు? అంటే ఎంత ద్వంద్వైఖరి ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఈ అటాక్ జరుగుతోంది అని ముందస్తుగానే తెలిసి వాళ్లకు, ఎందుకంటే అసిమునికి చెప్పారు కాబట్టి ఈ అటాక్ ఉంది అని తెలిసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క ఏమంటారంటే ఈ లోపల ఉన్నటువంటి ప్రజల యొక్క ఆవేదనకి వాళ్ళు కౌంటర్ చేయడానికి కోసం అని చెప్పి ముందర ఏదో డొనాల్డ్ ట్రంప్ మనకి అది చేశారు ఇది చేశారని చెప్పి తర్వాత ఇప్పుడు అటాక్ అవ్వగానే ఖండిస్తున్నాము, ఇది చాలా తప్పు, అది ఇది అంటూ ఏదో చేశారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఫ్లైట్ పాత్ ఇచ్చింది అమెరికా. ఫ్లైట్ పాత్ లో చాలా క్లియర్ గా పాకిస్తాన్ మీద మనకు కనిపించింది. ఇమ్మీడియట్ గా ఏమైందంటే మేమే కాదు ఇండియన్ ఎయిర్ స్పేస్ కూడా వీళ్ళు వాడారు అని చెప్పి ఒక ఫేక్ నేరేటివ్ మొదలు పెట్టారు. మనం చూస్తే సోషల్ మీడియాలో అనుకుంటుంది ఇండియన్ ఎయిర్ స్పేస్ వాడారు. మన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా దీని ఫేక్ నేరేటివ్ ఇది లేనే లేదు, మా ఎయిర్ స్పేస్ టచ్ కూడా చేయలేదు, మీరు చూడండి కావాలంటే వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ హ్యాండ్ అవుట్ అని చెప్పారు. కాబట్టి పాకిస్తాన్ ఏంటంటే మేం తప్పు చేయలేదు, మమ్మల్ని ఎలాగైతే డొనాల్డ్ ట్రంప్ ప్రెషరైజ్ చేశాడో అలాగే భారతదేశం కూడా ప్రెషరైజ్ వాళ్ళు పంపించారు అని చెప్పి ఒక ఈక్వేట్ నేరేటివ్ ని సమానం చేసేటువంటి ప్రయత్నం. బట్ ఇరాన్ దీన్ని మనసులో దృష్టిలో పెట్టుకుంటుందా? ఎందుకంటే ఇరాన్ కు పాకిస్తాన్ సరిహద్దు ఉంది, ఫ్యూచర్ లో అంటే
అలా కాదు, అంటే ఇరాన్ కి పాకిస్తాన్ కి ఇద్దరికి పడదు, సైద్ధాంతికంగా పడదు. పాకిస్తాన్ అనేది సున్నీ దేశము, ఇరాన్ అనేది షియా దేశం. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఒక సైద్ధాంతిక తేడాలు ఉంటాయి. కానీ కాఫీర్ల ముందర కావచ్చు, లేదా వెస్టర్న్ దేశాలు కావచ్చు, జయోనిజం కావచ్చు, అప్పుడు ముస్లిం ఉమ్మా అంటారు. అందుకని వాళ్ళ హిపోక్రసీ మనం చూస్తున్నాం. 2024లో ఒకరి మీద ఒకరు మిజైల్ చేస్తున్నారు. బలూచిస్తాన్ లో ఇరాన్ దాడులు చేస్తే పాకిస్తాన్ సిస్టాన్ బలూచిస్తాన్ లో దాడులు చేసింది. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఆ యొక్క పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ వస్తున్న రిపోర్ట్స్ ఇంకా కన్ఫర్మ్ గా మనకు తెలియదు. మోస్ట్ లైక్లీ అది సత్యం అని అనిపిస్తుంది మనకు. వాళ్ళ IRGC కమాండర్స్ ఎప్పుడైతే ఇస్లామాబాద్ కు వచ్చారో వాళ్ళు ఒక నెల క్రితం వాళ్ళకు వాచ్ ప్రజెంట్ చేశాడు అసెంబ్లీ. ఆ వాచ్ లో ట్రాకింగ్ మెకానిజం పెట్టి ఇజ్రాయెల్ వాళ్ళని కొట్టింది అని చెప్పి రిపోర్ట్స్ వస్తుంది. ఎందుకంటే పేజర్ అటాక్ ఎలా చేశారో మనకు తెలుసు. కాబట్టి పరోక్షంగా పాకిస్తాన్ ఏదో చేస్తోంది, ఏదో విధంగా పాకిస్తాన్ పరోక్షంగా వీళ్ళకి సహాయం చేస్తోంది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే. సో ఇప్పుడు మన భారతదేశ వైఖరి ఎట్లా ఉండాలి? నిన్న ఈ అటాక్ జరిగిన తర్వాత ఇరాన్ ప్రెసిడెంట్ తో మోడీ ఫోన్ లో మాట్లాడారు. ఇంకోవైపు సోనియా గాంధీ ఒక పత్రికలో ఆర్టికల్ రాస్తూ ఇరాన్ తో మనం స్నేహంగా ఉండాలి, మన ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేయకూడదు, ఇరాన్ మనకు మొదటి నుంచి కూడా మిత్రుడు, ఈ సందర్భంలో ఇరాన్ కు సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అంటుంది. అంటే అది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్ప ఇంకేమీ లేవు. అవి మనం ఇరాన్ వ్యతిరేకిస్తున్నామని ఎవరు చెప్పారు? ఇరాన్ మనమే వ్యతిరేకించట్లేదు కదా, ఇజ్రాయెల్ ని వ్యతిరేకించట్లేదు, ఇరాన్ వ్యతిరేకించట్లేదు. మనకు రష్యా తర్వాత మనకు యుక్రెయిన్ మధ్యలో జరుగుతున్న గొడవలో మనం ఎటువంటి స్టాండ్ తీసుకున్నామో ఇక్కడ అదే స్టాండ్ తీసుకున్నాం. దీంట్లో జోక్యం చేయదలుచుకోలేదు. ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అన్న విషయంలో మనం జోక్యం తీసుకోవట్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ బెంజమిన్ నెతన్యాహు మోదీ గారితో మాట్లాడినట్టు ఫోన్ లో అప్పుడు చెప్పాను, ఇది ఇప్పటికి ఆపండి, యుద్ధాలు ఆపి మీరు చర్చల ద్వారా దీని సమస్యను పరిష్కరించుకోండి, ఇది యుద్ధాలు చేసేటువంటి సమయం కాదు అని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. అలాగే పెషెన్స్కియాన్ ఫోన్ చేసినప్పుడు కూడా మోదీ గారు అదే చెప్పారు, చర్చల ద్వారా దీన్ని సాల్వ్ చేసుకోవాలి, జన నష్టము ఇటువంటి యుద్ధాల వల్ల మనకు ఈ ప్రాంతం అంతా కూడా అస్థిరత్వం ఉండడం మనకు మంచిది కాదు, కాబట్టి దయచేసి మీరు దీన్ని ఆపేయండి అని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పాను. నిజంగా చూస్తే కనుక ఈ రోజు ఇరాన్ మనకు ఎందుకు ఫోన్ చేసి మోదీ గారికి ఎందుకు ఫోన్ చేసి మాట్లాడుతుంది? ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో ఈ దేశాలందరితోటి మాట్లాడగలిగినటువంటి క్రెడిబుల్ దేశం భారతదేశం. చైనాతో మాట్లాడితే కానీ చైనా మాట ఎవరు వింటారు? అక్కడ చైనా మాట అమెరికా వినదు, ఇజ్రాయెల్ వినదు. కాబట్టి ఎవరు వినాలి? రష్యాతో చెప్తారా? రష్యా చెప్తే అమెరికా వింటుందా? వినదు కదా. కాబట్టి ఇజ్రాయెల్ తోటి, అమెరికా తోటి, ఇరాన్ తోటి, ముగ్గురుతోటి మైత్రి మెయింటైన్ చేయగలిగిన దేశమే మాట్లాడదు. టర్కీ అది ఆల్రెడీ ఏకపక్షంగా ఇరాన్ సమర్థించేస్తాం. కాబట్టి టర్కీ మాట ఇజ్రాయెల్ వినదు, ఇజ్రాయెల్ కి టర్కీ మధ్యలో చాలా ఘర్షణ ఉంది. కాబట్టి అమెరికా అసలే వినదు. ఎవరు మాట్లాడాలి? కాబట్టి భారతదేశాన్ని అడుగుతుంది. మనం ట్రాక్ 2 డిప్లొమసీ నడిపిస్తున్నాం, బయట చెప్పట్లేదు. ఎక్కడ కూడా అఫీషియల్ గా మనం మధ్యవర్తిత్వం చేస్తున్నాం చెప్పట్లేదు. ఎందుకంటే చెప్తే కనుక దానికి వచ్చే రిపర్కషన్స్ చాలా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ముస్లిం దేశాలన్నీ కూడాను ఏదో ఒక పక్షం తీసుకొని ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా నిజంగా ఇరాన్ కి కానీ అమెరికా కానీ లాభసాటి కాదు. దీన్ని ఏదో విధంగా దీన్ని మళ్ళీ కూల్ డౌన్ చేసే దిశగా భారతదేశమే ట్రాక్ 2 డిప్లొమసీలో మనం మాట్లాడుతున్నాం. అందుకని వాళ్ళు మోదీ గారికి ఫోన్ చేయడం అనేది దాని వెనకాల ఉన్న ఉద్దేశం. అఫీషియల్ హ్యాండ్ అవుట్ మోదీ గారి ట్వీట్ లో ఏం చెప్పారంటే, మేము ఇటువంటి పరిణామాలు చూస్తే కనుక మాకు బాధేస్తుంది, ఇవన్నీ జరగకూడదు, దౌత్యపరంగా దీన్ని రిజాల్వ్ చేసుకోవాలి, ఇటువంటివి సింపుల్ గా చెప్పారు. కానీ వాళ్ళు అసలు డిస్కస్ చేసి వాళ్ళు చెప్పారు, మనం చెప్పాం. సో ఈ రోజు భారతదేశం యాక్చువల్ గా దీంట్లో ఒక ట్రాక్ 2 డిప్లొమసీలో మనం ప్రయత్నం చేస్తున్నాం. మనం గెలుస్తాం లేదా, మన మాట ఎవరిని వింటారు లేదా తెలియదు. అమెరికా ఆల్రెడీ వాళ్ళకు డీరాంపింగ్ ఇచ్చింది కాబట్టి భారతదేశం కూడా ఆ ప్రయత్నం చేస్తుంది. ఇజ్రాయెల్ ఏంటంటే అది వినడానికి సిద్ధంగా లేదు. ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి శక్తి కంప్లీట్ గా నిర్వీర్యం చేసే దిశగా వాళ్ళు కోరుతున్నారు. ఇజ్రాయెల్ కి నేను గతంలో కూడా చెప్పాను, ఇజ్రాయెల్ కి అమెరికాకి మెయిన్ తేడా ఎక్కడ ఉందంటే, ఇజ్రాయెల్ రెజిమ్ చేంజ్ కోసం ఇప్పుడు ట్రై చేస్తుంది. వాళ్ళ న్యూక్లియర్ శక్తిని వాళ్ళు పోస్ట్పోన్ చేయగలిగారు, అంటే దెబ్బ కొట్టగలిగారు. కాబట్టి ఇంకొక 2 దశకాలు కనీసం అంటే 20 years దాకా దాన్ని పోస్ట్పోన్ చేయగలిగారు. కాబట్టి నెక్స్ట్ రెజిమ్ చేంజ్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అమెరికాకు రెజిమ్ కావాలి. అక్కడ డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అని అరుస్తున్నటువంటి ఒక రెజిమ్ వాళ్ళకి కావాలి అమెరికా. అటువంటి ఒక భయం చూపించకపోతే, ఒక పూచిని చూపించకపోతే అమెరికా ఎందుకు అక్కడ?
మనకు ఇది ఉంది కదా, మియా బీవి రాసి హోతో క్యా కరేగా కాసి, సున్నీను షియాను జ్యూస్ ముగ్గురు కలిసిపోతే అమెరికా ఎందుకు అక్కడ, ఆ ప్రాంతంలో అమెరికా ఎందుకు కావాలి? అది వాళ్ళ ప్రమాదం. ప్లస్ చమురు, అక్కడ ఉన్నటువంటి పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్ని ఒక్క బ్యారల్ కూడా అమెరికా కొనట్లేదు. ఎందుకంటే అమెరికాలోనే చాలా ఉంది, అమెరికానే నెట్ ఎక్స్పోర్టర్. భారతదేశం ఇప్పుడు నంబర్ 2 స్థానం, మనం నంబర్ 3 మనం యుఎస్ ఎంచుకుంటున్నాం. నంబర్ 1 ఆఫ్ కోర్స్ రష్యా, నంబర్ 2 వచ్చేసి మనకు ఇరాక్, నంబర్ 3 మనం యుఎస్ ఎంచుకుంటున్నాం. సౌదీ కంటే కూడా ఎక్కువ మనం యుఎస్ ఎంచుకుంటాం. యూరప్ అంతా కూడా యుఎస్ ఎంచుకుంటాం. కాబట్టి వాళ్ళు ఇక్కడ గల్ఫ్ నుంచి కొనాల్సిన అవసరం లేదు. కానీ ఈ గల్ఫ్ రీజన్ నుంచి కానీ ప్రపంచంలో ఎక్కడైనా కానీ పెట్రోలియం ప్రొడక్ట్స్ అమ్మాలంటే డాలర్లోనే అమ్మాలి. కాబట్టి ఆ కంట్రోల్ ఉంది. ఆ కంట్రోల్ కు ఇరాన్ దేశం, గతంలో లిబియా కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా డాలర్ కి ప్రత్యామ్నాయం చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే డాలర్ లో ఉంటే కనుక రేపటి రోజు డాలర్లు ఇచ్చినా గానీ డాలర్లు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయకుండా అమెరికా వాళ్ళని హింసించి కూడబెట్టచ్చు. కాబట్టి వాళ్ళు ప్రత్యామ్నాయం చూస్తున్నారు. భారతదేశంతో వాడు వాణిజ్యం ఉన్నప్పుడు 50% మనం ఇండియన్ రూపీస్ లో పే చేసేవాళ్ళం, మిగతా 50% క్రెడిట్ ఇచ్చేవాళ్ళం. డాలర్ లో పే చేసేవాళ్ళం కానీ ఒక నోస్ట్రో అకౌంట్ లో పెట్టేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయలేము కాబట్టి. జో బైడెన్ ప్రభుత్వం వచ్చాక కొన్ని సడలింపులు చేసినప్పుడు మనం ఏదైతే వాళ్ళ పైసలు ఉన్నాయో వాళ్ళకి మళ్ళీ మనం రిపాట్రియేట్ చేస్తున్నాం. కాబట్టి అది అమెరికాకు దెబ్బ. కాబట్టి వాళ్ళు అక్కడ ప్రెసెన్స్ ఉండి వాళ్ళకు ఉన్నటువంటి 11, 13 ఏవైతే స్థావరాలు ఉన్నాయో అవన్నీ పెట్టుకొని అక్కడ మేమే మీకు నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ అని చెప్పకపోతే ఆ దేశాలు ఉన్నాయో పోయే వాళ్ళకి అనవసరం. డాలర్ వాళ్ళ చేతి, అంటే పెట్రోలియం అన్నది డాలర్ చేతి నుంచి జారిపోతుంది. దానికోసం అమెరికా సరే ఇప్పుడు ఇట్లా హార్మోజ్ జలసంధి మూసేయాలని ఇరాన్ పార్లమెంట్ తీర్మానించింది. క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ స్కై రాకెట్ అవుతోంది, ఇంకా కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు. ఎట్లా మరి? తప్పకుండా పెరుగుతుంది. హార్మోజ్, స్టేట్ ఆఫ్ హార్మోజ్ మూసేస్తే కనుక దానివల్ల చాలా దెబ్బలు తగ్గుతాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు ధర పెరుగుతుంది తప్పకుండా. కానీ విషయం ఏంటంటే అక్కడ 4-5 పెద్ద ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పర్షియన్ గల్ఫ్ నుంచే బయటకు వెళ్ళాలి. ఆయిలే కాదు, గ్యాస్ కూడా. మనం చూస్తే కనుక సౌదీ అరేబియా కావచ్చు, కువైత్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఈవెన్ ఇరాన్ కావచ్చు, ఖతార్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచే బయటకు వెళ్ళాలి. కాబట్టి ఖతార్ లో మనకు గ్యాస్ ఎలా తీసుకెళ్తారు బయటికి? యూరప్ వెళ్ళాలన్నా స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి, మళ్ళీ ఒమాన్ నుంచి తిరిగి, యమన్ నుంచి తిరిగి, బబల్ షమ్స్ నుంచి వెళ్ళి వాళ్ళు రెడ్ సీ గుండా వాళ్ళు సూయజ్ కెనాల్ దాటి యూరప్ వెళ్ళారు. కాబట్టి 1 వే ట్రాఫిక్, 1 వే ఇన్, 1 వే అవుట్. ఈ దేశాల కంప్లీట్ ఎకానమీ దెబ్బతింది. వాళ్ళు ఊరుకుంటారా? కాబట్టి ఇరాన్ బెదిరింపులు ఎక్కువ కాలం ఉండవు. బహుశా కొన్ని రోజులు వాళ్ళు చేసి కొంత గొడవ పెట్టేటువంటి ప్రయత్నం చేయొచ్చు. దానివల్ల చమురు ధర పెరుగుతుంది, కానీ స్టెబిలైజ్ అయిపోతుంది, దాన్ని ఏదో తగ్గిస్తారు. ఇప్పుడు అమెరికా మీద ఒక పెద్ద ఛాలెంజ్. నిజంగా ఇరాన్ కనుక స్టేట్ ఆఫ్ హార్మోజ్ ని వాళ్ళు నిజంగా బ్లాక్ చేస్తే అమెరికా నిజంగా వీళ్ళ రక్షణకు వస్తుందా రాదా అన్నది పెద్ద ప్రశ్న. అమెరికా కనుక స్టేట్ ఆఫ్ హార్మోజ్ ని వాళ్ళు ఓపెన్ చేయలేకపోతే ఆ దేశాలన్నీ కూడా ఇప్పుడు అమెరికా మీద నమ్మకం అనేది, ట్రస్ట్ అనేది పోతుంది. కాబట్టి అమెరికాకు ప్రెస్టీజియస్ ఇష్యూ స్టేట్ ఆఫ్ హార్మోజ్ ని వాళ్ళు ఓపెన్ గా ఉంచారు. మరి ఇరాన్ అక్కడ వెళ్ళి, అంటే ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా ఇరాన్ మీద అటాక్ చేసే అవకాశం ఉంటుందా? సౌదీ గానీ, మిగతా ఖతార్ గానీ, ఇవన్నీ సౌదీ, ఖతార్, ఒమాన్ ఇవన్నీ కూడా ఇరాన్ కు శత్రువులే కదా ఆల్మోస్ట్ అన్ని దేశాలు. శత్రువులు అనేది ఎక్కడ ఉండదు. ఈ మనకు ఇంటర్నేషనల్ అఫైర్స్ లో శత్రుత్వం, మిత్రుత్వం అనేది టెంపరీ. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు కావాల్సిన దిశగా మనం ఎప్పుడు అవసరం ఉంటుందో ఆ అవసరాలు బట్టి మనం మారుతుంటాయి. అవన్నీ మొన్నటి దాకా ఇరాన్ కి, సౌదీ అరేబియాకి డిప్లొమాటిక్ రిలేషన్స్ లేవు. సడన్ గా చైనా పిలిచి వాళ్ళిద్దరిని డిప్లొమాటిక్ రిలేషన్స్ మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. అలాగే ఖతార్ ని జీసీసీ నుంచి ఎక్స్పెల్ చేశారు, మళ్ళీ ఖతార్ ని తీసేసుకున్నారు. అలాగే మనకు బషర్ అల్ అసాద్ ని తీసేసుకున్నారు, గతంలో మళ్ళీ తీసుకున్నారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే అవి ఒక ఏది పర్మనెంట్ కాదు, మారుతూనే ఉంటాయి. కాకపోతే ఒకటి షియా సున్నీ డివైడ్ తప్పకుండా ఉంది. ఆ సున్నీ షియా డివైడ్ లో మేము షియా మొత్తం ఆ ప్రజలకందరూ మేమే పెద్దన్న పాత్ర పోషిస్తున్నామని ఇరాన్ అనుకుంటోంది. కాబట్టి ఇరాక్ లో కావచ్చు, ఇరాన్ లో కావచ్చు, అజర్బైజాన్ లో కావచ్చు, ఇవి షియా మెజారిటీ ప్రాంతాలు, వీటన్నిటి కూడా ఆధిపత్యం వహిస్తుంది. కాబట్టి అది సున్నీ దేశాలకు ఒక పెద్ద ఛాలెంజ్. ఆ ఒక్క డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ అల్టిమేట్ గా వాళ్ళు వెస్ట్ తో డీల్ చేయాలన్నప్పుడు బహుశా వీళ్ళందరూ కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. యుద్ధం చేయడానికి వీళ్ళు వెళ్ళాలంటే వీళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా అమెరికన్ ఎక్విప్మెంట్, నేటో ఎక్విప్మెంట్. అమెరికా పర్మిషన్ ఇస్తే గానీ వాడు యుద్ధానికి వెళ్ళలేదు. అమెరికా మరి వాళ్ళకి పర్మిషన్ ఇస్తుందా లేదా మనం చూడాలి.
ఎందుకంటే యుద్ధం అంటూ వస్తే కనుక వీళ్ళు కూడా నష్టపోతారు. ఓకే. ఆల్రెడీ ఇరాన్ బరిలో దిగకుండానే హౌతీలను వాడుకొని వీళ్ళ ఈస్టర్న్ ప్రావిన్స్ బట్ ఇప్పుడు అమెరికా మీద రివర్స్ అటాక్ చేసే అవకాశం ఉందా ఇరాన్? ఆల్రెడీ హెచ్చరించింది కదా. కరెక్ట్, చెప్పింది, వార్నింగ్ అయితే ఇచ్చింది, నేను అటాక్ చేస్తాను. అమెరికా ఏమో దిస్ ఇస్ టైమ్ ఫర్ పీస్ అని అంటే, ఇరాన్ ఏం చెప్పింది ద వార్ హ్యాస్ స్టార్టెడ్ అని. కాబట్టి వీళ్ళిద్దరు స్టేట్మెంట్స్ డిఫరెంట్. అమెరికన్ సిటిజన్స్ ఎక్కడ ఉంటే అక్కడ దాడులు చేసే అవకాశం ఉందా వాళ్ళ మీద? ఉంది. కరెక్ట్, ఇవన్నీ కూడా ఇంకా మన రాబోయే రోజుల్లో ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి. ఐఆర్జీసీ ఎట్లా ప్లాన్ చేస్తుంది, వాళ్ళ ఇంటెలిజెన్స్ వింగ్స్ ఎలా ప్లాన్ చేస్తున్నాయి, వీళ్ళ అసెట్స్ హమాస్, హిజ్బుల్లా, హౌతీలు, తర్వాత మనకు ఇరాక్ లో ఉన్నటువంటి ఏవైతే ఇరాన్ ప్రాక్సీస్ ఉన్నాయో వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఎలా రియాక్ట్ అవుతారో మనం చూడాలి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వాడు ప్లాన్ చేస్తుంది ఇరాన్ ఏం చేయాలి. కానీ ఒక ఆప్షన్ ఇరాన్ కి ఏముందంటే, ఇప్పుడు ఇంతవరకు డ్యామేజ్ అయింది, ఇంతకంటే అవ్వకుండా, రెజ్యూమ్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక బహుశా వాళ్ళు ఏదో తూతుమంత్రంగా ఏదో బెదిరించామని చెప్పడానికి కోసం 4 బాంబులు వేసేసి తర్వాత వాళ్ళు మళ్ళీ ఏదో కూల్ డౌన్ అయ్యే దిశగా సౌదీ అరేబియానో భారతదేశం ఎవరో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఆపండి అంటే కనుక ఆగిపోయేటువంటి పరిస్థితులు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముందర తీసుకువెళ్తే ఇరాన్ నష్టపోయేది, ఇరానే నష్టం. ఫస్ట్ వాళ్ళ రెజ్యూమ్ చేంజ్ అయ్యేటువంటి ప్రమాదం. 2, వాళ్ళకి మిగిలిపోయినటువంటి ఏవైతే అసెట్స్ ఉన్నాయో, ఈవెన్ న్యూక్లియర్ మెటీరియల్ సంబంధించి కూడా చాలా దగ్గర దాచిపెట్టారు. అవన్నీ కూడాను ఇప్పుడు అమెరికాను తర్వాత ఇజ్రాయెల్ వచ్చి అవన్నీ కూడా తీసుకెళ్ళిపోతారు. న్యూక్లియర్ మెటీరియల్ తీసుకుపోతే కనుక వాళ్ళు టెక్నాలజీ ఉన్నా కానీ కూడా రేపు బాంబు తయారు చేయడానికి కష్టమైపోతుంది. కాబట్టి ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి. నిజంగానే అమెరికా డిస్ట్రాయ్ చేయగలిగిందా? చేయలేకపోయింది అంటున్నారు. చేయలేదు, ఎలా చేస్తుంది? ఇంపాసిబుల్. అక్కడ ఉన్నటువంటి ఫోర్డో ఏదైతే మనకు బొంబార్డ్మెంట్ చేశారో దాంట్లో ఇంటర్నల్ గా ఎంత డ్యామేజ్ అయింది అని డ్యామేజ్ అసెస్మెంట్ మనకు వచ్చేంత వరకు మనం క్లియర్ గా చెప్పలేము. ప్లస్ IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏం చెప్పిందంటే రేడియేషన్ లెవెల్స్ లో పెద్ద తేడా లేదు అని చెప్పారు. ప్లస్ మ్యాక్సర్ అని చెప్పేసి ప్రైవేట్ ఏజెన్సీలో మనకు ఉన్నటువంటి మ్యాప్స్ ద్వారా మనం చూసామంటే, ఆ మ్యాప్స్ మనకి ఏం చెప్తున్నాయంటే గత కొన్ని రోజులుగా ఒక 4-5 రోజులు, 5 వారం రోజుల్లో చాలా ట్రక్కులు వచ్చాయి అక్కడంతా మనకు ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ దగ్గరికి. చాలా మెటీరియల్స్ అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయారు తెలుస్తుంది. అది ఎక్కడ దాచిపెట్టారు అనేది మాకు తెలుసు అని చెప్పి ఇజ్రాయెల్ అంటోంది. కానీ బహుశా వాళ్ళు ఆల్రెడీ దాన్ని సేఫ్ గా పెట్టుండొచ్చు ఎక్కడో. ఫెసిలిటీ దెబ్బతింది. బట్ అమెరికన్ ఇప్పుడు ఏవైతే వచ్చాయో వాటి మీద ఇరాన్ ఎందుకు రివర్స్ కాలేకపోయింది? వాళ్ళ ఎయిర్ స్పేస్ లోకి వచ్చినా సరే ఎందుకు అటాక్ చేయలేకపోయింది? అసలు వాళ్ళు ఎయిర్ స్పేస్ లో వచ్చినట్టు ఇరాన్ కి తెలియకూడదు. ఎందుకంటే వాళ్ళకు డిఫెన్స్, ఎయిర్ డిఫెన్స్ ఏవీ లేవు, అన్ని కూడాను ఇజ్రాయెల్ ధ్వంసం చేసేసి. వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ లేవు, రెడార్స్ లేవు, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ లేవు. వాళ్ళు ఉన్న పాత 1970s ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడాను అంటే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని కొలాబ్ చేసేసింది ఇజ్రాయెల్. మనకు S-400 వచ్చి మొత్తం ఏ విధంగా అయితే రక్షించిందో ఆ విధంగా అటువంటి సిస్టమ్ ఇప్పుడు ఏది లేదు ఇరాన్ లో, మొత్తం కొలాబ్స్ చేసేసింది. యాక్చువల్గా మనకు కూడా S-400 చాలా తక్కువ వాడాం, లిటరల్ గా వాడలేదని చెప్పాలి. S-400 చూపించాం మన దగ్గర ఉన్నది, కానీ మనం వాడినంత ఆకాశే వాడాం, ఎక్కువ ఆకాశే వాడాం. ఎందుకంటే అర్థం చేసుకో, అటు సైడ్ నుంచి వచ్చేది మీకు డ్రోన్ అయితే $500 డ్రోన్ అయితే మీరు S-400 ఎందుకు వాడతారు? S-400 ఒకటి $2-3 మిలియన్ ఉంటుంది ఒకటి. కాబట్టి దాని ఖర్చు తగ్గంత థ్రెట్ వచ్చినప్పుడే మనం వాడం, లేకపోతే వాడం. ఈవెన్ వాళ్ళు మనకు ఫైర్ చేసినటువంటి షహీన్, ఫతా ఏవైతే మన మీద ఫైర్ చేస్తుందో పాకిస్తాన్, వాటిని కూడా మనం ఆకాశంలోనే పెంచాం. వాడలేదా S-400 అంటే వాడా, కానీ దాన్ని కొంత దీనికోసం వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కొట్టడానికి వాళ్ళు ఏ వ్యాక్సిన్ కొట్టాం మనం, తర్వాత అలాగే వాళ్ళ F-16 కొట్టాం, అక్కడేదో వాడాం మనం, కానీ చాలా తక్కువ వాడాం. S-400 చాలా తక్కువ వాడాము, మిగతా అవన్నీ కూడా మన ఇంటర్నల్ మన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు వాడాం. ఇప్పుడు ఇరాన్ ఇంకా ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర రాడార్ లేదు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు అంటే ఎవరైనా వచ్చి అటాక్ చేయొచ్చు. ఇంకా కరెక్ట్, ఎవరైనా అటాక్ చేయొచ్చు. ఇజ్రాయెల్ అదే చేస్తుంది కదా, వీరవిహారం చేస్తున్నారు. మొత్తం ఇరానియన్ స్పేస్ లో వాళ్ళని ఆపగలిగిన శక్తి లేదు. శక్తి ఎవరో ఆపలేరు, వాళ్ళని కంప్లీట్ గా ఫ్రీగా వస్తున్నారు. అమెరికా కూడా చాలా సునాయాసంగా వచ్చారు, వాళ్ళ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. వాళ్ళని ఎవరు ఛాలెంజ్ చేయలేదు. వాళ్ళ దగ్గర యాంటీ ఎయిర్క్రాఫ్ట్ బ్యాటరీస్ పనిచేయట్లేదు. బట్ ఇజ్రాయెల్ మీద ఏ విధంగా అటాక్ చేయగలుగుతుంది ఇరాన్ ఇప్పటికి కూడా?
ఇజ్రాయెల్ మీద ఎట్లా అటాక్ చేయగలుగుతుంది ఇరాన్? ఇజ్రాయెల్ ఇది పంపిస్తుంది అంతే, బాలిస్టిక్ మిసైల్స్ పంపిస్తుంది. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్లి ఇజ్రాయెల్ మీద దాడి చేసేటువంటి పరిస్థితి లేదు. బాలిస్టిక్ మిసైల్స్ కొట్టచ్చు, బాలిస్టిక్ మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఆల్మోస్ట్ 40-45% వీళ్ళు ధ్వంసం చేసేసారు. అంటే మొబైల్ లాంచర్స్ అనేది ధ్వంసం చేస్తారు. ఫిక్స్డ్ లాంచర్స్ ఉంటాయి, అవి ఎక్కడో భూమిలో ఉంటాయి. అవి సడన్ గా ఓపెన్ చేస్తారు, షూట్ చేస్తారు, మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. లేదా ఏదో ర్యాంప్ లో ఉంటుంది ఒక దీంట్లోకి, దాని నుంచి ర్యాంప్ నుంచి బయటకు తీసుకొస్తారు, షూట్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. సో అందుకని వీళ్ళు రికగ్నైజ్ చేసి ఎక్కడి నుంచి ఫైర్ చేశారు చూసి దాన్ని కొట్టేసరికి అక్కడేం ఉండదు, లాంచర్ ఉండదు. కాబట్టి అటువంటిది కొంత చేస్తున్నారు ఇరాన్. కాబట్టి వాళ్ళ దగ్గర ఈ బాలిస్టిక్ మిసైల్స్ పరిస్థితి ఏంటంటే ఆకాశంలో వెళ్తే రెండు ఉన్నాయి. ఒకటి మనకు అట్మాస్ఫియర్ లోనే వెళ్ళి అక్కడి నుంచి కిందికి వచ్చేది. ఇనీషియల్ ఫేజ్, స్టెబిలైజేషన్ ఫేజ్, తర్వాత అల్టిమేట్ గా వచ్చేటువంటి టర్మినల్ ఫేజ్ అంట. 3 ఫేజులు ఉంటాయి. వీటిల్లో అట్మాస్ఫియర్ లో వచ్చేవి మనం కొంత దాన్ని ఇది చేయొచ్చు, ట్రాకింగ్ చేయొచ్చు. ఎగ్జాస్ఫియర్ దాన్ని స్పేస్ వెళ్తుంది, స్పేస్ వెళ్ళి కిందికి పడుతుంది. అంటే స్ట్రైట్ వర్టికల్ గా పడుతుంది. మీరు రాడార్ చూసినా కానీ మీకు చిన్న చుక్క కనిపిస్తుంది, దాని క్రాస్ సెక్షన్ కనిపించడం చాలా కష్టం. ప్లస్ స్పేస్ నుంచి కింద పడుతుంటే కనుక దాని స్పీడ్ ఇంకా పెరుగుతుంది. భూమి దగ్గరకు వచ్చే కొద్దీ దాని గ్రావిటీ ఫోర్స్ వల్ల చాలా స్పీడ్ పెరుగుతుంది. అప్పుడు ఎనీ బ్యాలిస్టిక్ మిసైల్, ప్రపంచంలో ఏ బ్యాలిస్టిక్ మిసైల్ తీసుకున్నా హైపర్సానిక్ అవుతుంది. ఆల్మోస్ట్ రఫ్లీ మ్యాక్ 10, మ్యాక్ 12 స్పీడ్ లో వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ దాన్ని హైపర్సానిక్ స్పీడ్ అని మనం పిలవకూడదు, హైపర్సానిక్ మిసైల్ అని పిలవకూడదు. కానీ బ్యాలిస్టిక్ మిసైల్ యొక్క నార్మల్ క్యారెక్టరిస్టిక్, బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ప్రమాణం 3-4 వేల దాకా ఉండొచ్చు అని ఒక అంచనా. ఇంకా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, వాళ్ళు ఎక్కడో దాచిపెట్టారు, అవన్నీ కొడుతున్నారు. సో కాబట్టి బ్యాలిస్టిక్ మిసైల్స్ వస్తుంది. బ్యాలిస్టిక్ మిసైల్ కి ఏముంది, చాలా సింపుల్ టెక్నాలజీ అది. క్వాడ్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ హమాసే కొడుతుంది. హమాస్ కొట్టింది వాళ్ళకు అష్కలాన్, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి జెరూసలేము, తర్వాత మనకు టెల్ అవీవ్, తర్వాత మనకు హైఫా, ఇక్కడంతా కొట్టగలుగుతున్నారు కదా. దానికి ఎంత చిన్నదని యాంగిల్ పెట్టడం, ఇక్కడి నుంచి కొడితే ఏ స్పీడ్ లో వెళ్తుంది, ఇక్కడి నుంచి కొడితే దాని ట్రెజెక్టరీ వెళ్ళి ఎక్కడ పడుతుంది, చాలా సింపుల్ మ్యాథమెటిక్స్, ఎవరైనా చేయొచ్చు. హౌతీలు కొడుతున్నారు. హౌతీలకి ఏం పెద్ద టెక్నాలజీ ఉంది, వాళ్ళకి ఏం రడార్స్ ఉన్నాయి, ఏమున్నాయి, వాళ్ళు కొట్టట్లేదు. హౌతీలు వీళ్ళ మీద అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద దాడి చేస్తారు. హౌతీలు అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అది అంటే ఇజ్రాయెల్ వాళ్ళు నష్టపోయినా సరే పూర్తిగా ఈసారి కథం చేద్దామని అనుకుంటారు ఇరాన్. ఇరాన్ తప్పకుండా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ దీంట్లో మేజర్ ఇదేంటంటే ప్రతి దేశానికి దెబ్బలు తట్టుకునేటువంటి క్షమత ఆధారంగా ఎవరు గెలుస్తారో నిర్ణయం అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే కనుక రష్యా ఎంత దెబ్బ తిన్నారు, వాళ్ళు 1,00,000 నుంచి 3 లక్షల దాకా వాళ్ళ సైన్యం చనిపోయారు, అయినా వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు కదా. అలాగే ఇరాన్ గాని మనకు ఇజ్రాయెల్ గాని వీళ్ళు ఎంతో కాలంగా ఈ కష్టమైనటువంటి ఈ అటాక్స్ అన్ని కూడా వాళ్ళు దాన్ని ఫేస్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు తట్టుకోగలరు, వాళ్ళకి ఆ క్షమత ఉంది, ఆ కెపాసిటీ ఉంది వాళ్ళకి. కాబట్టి ఈ యొక్క గేమ్ ఆఫ్ అట్రిషన్ లో ఎన్ని దెబ్బలు మనం సిద్ధంగా ఉన్నామన్న దాని ఆధారంగానే ఎవరు గెలుస్తారు, ఎవరు దెబ్బతింటారని మనకు తెలుసు. ఇజ్రాయెల్ ఆల్రెడీ ప్రోటోకాల్స్ పెట్టుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు కొట్టంగానే, ఇన్ఫాక్ట్ నేను కొంతమందితో మాట్లాడాను, అక్కడ వీళ్ళు మిసైల్స్ ఫైర్ అవ్వగానే వాళ్ళకి ఇంటెలిజెన్స్ తెలుసు. ఎందుకంటే ఈ ఇరాక్ లో అమెరికన్ బేసెస్ కానీ, జార్డన్ లో కానీ, సౌదీలో కానీ వీళ్ళందరూ ట్రాక్ చేసి చెప్తారు ఇన్ని మిసైల్స్ వస్తున్నాయి. అవి అక్కడి నుంచి రావడానికి బహుశా మిసైల్స్ రావడానికి బహుశా ఒక 1.5 hours 2 hours పడుతుంది. ఈ గంటన్నరలో వీళ్ళు ట్రాకింగ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ అర్ధగంట ముందర, అంటే అర్ధగంట వరకు కూడా ప్రజలు ఫ్రీగానే తిరుగుతుంటారు. అర్ధగంటలో మనకు దేశం మీద పడుతోంది అన్నప్పుడు సైరన్ కూడా, అంటే వాళ్ళు ఫైర్ అయింది గంటన్నర ముందరే తెలుసు, అయినా వాళ్ళు సైరన్స్ చేయరు. బట్ వాళ్ళ ప్రోటోకాల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఇమ్మీడియట్ గా అందరూ బంకర్స్ వెళ్ళిపోతారు, వాళ్ళు ఎయిర్ రైడ్ షెల్టర్స్ వెళ్ళిపోతారు. కాబట్టి ఆ ప్రోటోకాల్స్ వాళ్ళు పెట్టుకున్నారు. ఇరాన్ లో అది లేదు ఇంకా, ఎందుకంటే ఇరాన్ చాలా పెద్ద దేశం, భారతదేశం కూడా చాలా పెద్ద దేశం. మన మీద నిజంగా మిసైల్స్ పడడం మొదలు పెడితే కనుక మనం కూడా తట్టుకోలేము. మనకు ఆ ప్రోటోకాల్స్ లేవు, ఆ ప్రాక్టీస్ కూడా లేదు, ఎందుకంటే మనం అటు ఎప్పుడు జరగలేదు. మన ఫస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ అప్పుడు మనం ఏదో ప్రాక్టీస్లు చేయించాం, ఏదో కెమెరాల ముందర వెళ్ళి స్ట్రెచర్లు తీసుకెళ్ళి అటు చేసి చిన్న పనులు చేసాం, కానీ అది సరిపోదు. నిజంగా దాడి జరిగితే కనుక నిజంగా మనం వేల సంఖ్యలో మన ప్రజలు కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉందా అన్నది పెద్ద ప్రశ్న. యుద్ధంలో దెబ్బలు తగ్గుతాయి, వాళ్ళు నష్టపోతున్నారు, వీళ్ళు నష్టపోతారు. నష్టాన్ని భరించగలిగినటువంటి దెబ్బల్ని తట్టుకోగలిగిన శక్తి ఉన్న దేశమే గెలుస్తుంది ఫైనల్ గా. ఇజ్రాయెల్ ఆ శక్తి ఉంది, ఇరాన్ కూడా శక్తి. ఈ రోజు ఇరాన్ లో మనం కంప్లీట్ గా వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ కొట్టేసినా, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అంది కొట్టేసినా కానీ కూడా ఆ దేశంలో మనకు ఇటువంటి
దెబ్బ తీసుకోగలిగినటువంటి క్షమత వాళ్ళ దగ్గర ఉన్నది. ఓకే. కాబట్టి అందుకనే వాళ్ళు మళ్ళీ తిరిగి కొట్టగలుగుతున్నారు, వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు. చూద్దాం అది రాబోయే రోజుల్లో మరి ఇది ఎంతవరకు వాళ్ళు వెళ్ళగలరు. ఇక్కడ వాళ్ళకి వాళ్ళ కెపాసిటీని తగ్గించే దిశగా ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మిసైల్స్, ఈ బాలిస్టిక్ మిసైల్స్ ఫైరింగ్ కెపాసిటీని తగ్గించారు. బాలిస్టిక్ మిసైల్ డెలివరీ సిస్టమ్ ని అటాక్ చేస్తున్నారు. ఈ రోజు ఏం చేశారు, వాళ్ళ ఎయిర్ బేస్ అన్ని కొట్టారు, వాళ్ళ రన్వేస్ అన్ని కొట్టారు. రేపటి రోజు వాళ్ళు అక్కడి నుంచి టేక్ ఆఫ్ గా వాళ్ళు అవి చేసుకుంటారు. సో వాళ్ళ కెపాసిటీ మీద అటాక్ చేస్తున్నారు ఇజ్రాయెల్. మనం కూడా అదే చేస్తాం. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ యొక్క కెపాసిటీని మనం అటాక్ చేస్తాం. ఇజ్రాయెల్ అదే చేస్తాం. కానీ ఆ కెపాసిటీ వీళ్ళు కొడతారని తెలిసి ప్రత్యామ్నాయాలు పెట్టుకుంటారు వాళ్ళు. మన దేశంలో కూడా మన ఎయిర్పోర్ట్స్, ఎయిర్ బేస్లు అన్ని కూడా కొట్టినా కానీ కూడా మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఆకాశంలో ఉన్నవి సేఫ్ గా దిగడానికి మన ఈవెన్ హైవేలను కూడా మనం దాన్ని రన్వే గా చేసుకున్నాం. మన మేజర్ హైవేస్ ఏవైతే ఉన్నాయో అక్కడ దిగచ్చు. ఇన్ఫాక్ట్ ఈవెన్ మనకు ఒంగోలు తర్వాత నెల్లూరు మధ్యలో ఉన్నటువంటి రన్వే కూడా దానికి అనువుగా తయారు చేసింది. రిహర్సల్స్ కూడా జరిగింది. ఒక రన్వేలో రాజ్నాథ్ సింగ్ గారే ఒక ఫ్లైట్ లో దిగారా అంటే ఒక డిఫెన్స్ మినిస్టర్ గా ఉండి నేను దిగగలిగానంటే ఎంత పటిష్టంగా ఉన్నాయని చెప్తున్నాము. నితిన్ గడ్కరీ గారు ఉన్నటువంటి ఈ యొక్క మన రోడ్ నెట్వర్క్ లో ఇది ఒక పెట్టుకున్నాం మనం. అక్కడక్కడ మనకు మన ఎయిర్ క్రాఫ్ట్స్ కి ఏమైనా అక్కడ ఎయిర్పోర్ట్స్ దెబ్బతిని రన్వేస్ దెబ్బతింటే హైవేస్ మీద దింపడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అటువంటి ప్రోటోకాల్స్ ఇరాన్ లో కూడా ఉంటాయి. కాబట్టి ఈ వాళ్ళు ఇజ్రాయెల్ ఏమేం చేయగలదు అని వార్ గేమింగ్ చేసి ఉంటారు కదా వాళ్ళు. ఎంత దెబ్బలు తగ్గుతాయని వాళ్ళకి తెలుసు. ఎయిర్ క్రాఫ్ట్ లేదు వాళ్ళ దగ్గర, ఎయిర్ ఫోర్స్ లేదు, డిఫెన్సెస్ కొడతారు వీళ్ళు. కానీ మనం తట్టుకొని వాళ్ళ కెపాసిటీ తగ్గిన తర్వాత వాళ్ళు అలిసిపోయిన తర్వాత మనం మళ్ళీ తిరిగి ఎలా కొట్టాలి ప్లానింగ్ చేస్తున్నారు. రష్యా వారం 2 వారాల్లో మనం అయిపోయింది యుక్రెయిన్ తోసేద్దాం అంటున్నారు. ఏమైంది? 3 సంవత్సరాలు అయింది. అయినా వాళ్ళు నిలబడ్డారా లేదా? అఫ్ కోర్స్ నేటో వాళ్ళని హెల్ప్ చేస్తోంది, వాళ్ళకి సమర్థనిస్తోంది, అది వేరే విషయం. కానీ ఒక దేశం వాళ్ళు పోరాటం అయితే యుక్రెయిన్ చేస్తుంది కదా, నేటో వచ్చి పోరాటం చేయట్లేదు కదా. వాళ్ళు తట్టుకోగలుగుతున్నారంటే ఆ ఒక నేషనల్ విల్ ఉంటుంది. అన్ఫార్చునేట్ ఏంటంటే ఇక్కడ 2 దేశాల్లో నేషనల్ విల్ చాలా పటిష్టంగా ఉంది. ఇరాన్ లో, ఇజ్రాయెల్ లో కూడా. అందుకనే ఈ తొందరగా దీన్ని ఆఫ్ ర్యాంపింగ్ చేసి దీన్ని సమస్యని పరిష్కారం చేయకపోతే చాలా దీర్ఘకాలికంగా వెళ్ళేటువంటి ప్రమాదాలు. అందుకని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. మోదీ గారు ఎప్పుడైతే వాళ్ళ డీజీఎంఓ ఫోన్ చేయగానే మనం కాల్పల విరమణకి ఎందుకు ఒప్పుకున్నాం, ఒప్పుకోకుండా మనం అరే ఎంత అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఎందుకు మోదీ గారు ఆపేశారని చెప్పి చాలా మంది ఆయన ప్రశ్నించారు. యుద్ధం స్టార్ట్ చేయడం చాలా ఈజీ, యుద్ధాన్ని ఆపడం చాలా కష్టం. ఎప్పుడు ఆపాలి, మనం పై చేలు ఉన్నప్పుడే ఆపాలి. ఇంకా కొట్టగలము అనుకున్నప్పుడు మన ఒక ఆపర్చునిటీ పోతున్నామో అనుకోకూడదు. ఎప్పుడు ఆపాలో తెలిసిన వాడే మన సైడ్ ఎటువంటి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా చూడాలి, అంతే కదా? కరెక్ట్ కరెక్ట్. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందంటే ఏమైందో మనకు తెలియదు. ఫర్ ఇన్స్టెన్స్ పక్కనే మనకు అమృత్సర్ ఉంది. లాహోర్ నుంచి వాడు ఒక మిసైల్ వేస్తాడు, దాంట్లో న్యూక్లియర్ అటాక్ కాదు కానీ న్యూక్లియర్ మెటీరియల్ పెట్టి కొడతాడు. అది అక్కడ పడంగానే డెటోనేట్ అవ్వగానే న్యూక్లియర్ కంటామినేషన్ వస్తుంది, మొత్తం అమృత్సర్ ఖాళీ చేయాల్సి వస్తుంది. మరి ఆ పరిస్థితి తెచ్చుకోవాలా మనం. కాబట్టి వాడి స్కూల్ వచ్చా ఏమీ లేదు. వాడు ఏముంది, వాడికి మానవ హక్కులు వాడికి ఏం పని చేయవు, వాడు ఏదైనా చేయగలడు. కాబట్టి మనం చాలా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయాలి. అందుకనే ఎప్పుడు యుద్ధం స్టార్ట్ చేయాలి, ఎప్పుడు యుద్ధాన్ని ఆపాలి తెలిసిన వాడే విఘ్నుడు. మోదీ గారు అది చేశారు. ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు ఎందుకు ఇప్పుడు ఇరాన్ ఇంకా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అమెరికా ఆఫర్ ఇచ్చింది, ఇప్పుడు ఆపుదామని చెప్తున్నాం. కానీ ఆపకుండా వాడు కక్షపూరితంగా వాళ్ళు అటాక్ చేస్తే నష్టపోయేది ఎవరు? ఇరానే నష్టపోతుంది. ఎందుకంటే వీళ్ళ శక్తి ముందర ఇరాన్ శక్తి ఏముంది. కానీ వీళ్ళని సతాయిస్తూ ఉండొచ్చు, వీళ్ళని చంపుతూ ఉండొచ్చు, చిన్న చిన్న అటాక్స్ చేయొచ్చు. కానీ మేజర్ గా వాళ్ళ ఎకానమీ అంతా దెబ్బతింటుంది, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటుంది, వాళ్ళకు ఉన్నటువంటి అసెట్స్ అన్ని దెబ్బతింటాయి, మిలిటరీ శక్తి దెబ్బతింటుంది. చాలా కష్టపోతుంది ఇరాన్. మరి దానికి అవసరం వాళ్ళకి కొంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఇక్కడ ఆపేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి యుద్ధం అన్నది చాలా సునాయాసం, ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. మన దేశం మీద అన్ని యుద్ధాలు పాకిస్తాన్ స్టార్ట్ చేస్తుంది, రైట్? కానీ వాళ్ళు ఎలా ఆపాలో వాళ్ళు తెలియలేదు. ప్రతిదాని స్టార్ట్ చేయడం తెలుసు కానీ ఎలా ఎండ్ చేయాలో తెలియదు. ఇదే మన పరిస్థితి. అభిమన్యుడు పద్మవ్యూహం లోపలికి వెళ్ళడం తెలుసు కానీ నేను బయటకు రావడం తెలియదు. కాబట్టి యుద్ధం స్టార్ట్ చేయడం మీ చేతిలో ఉంటుంది, ఎండ్ చేయడం మీ చేతిలో ఉండదు. ఈరోజు అమెరికా స్టార్ట్ చేసి అమెరికా చేతిలో ఉందా ఆపడం? రేపు ఇరాన్ కన్నా ముందు తీసుకువెళ్తే అమెరికా దాన్ని ఆపగలుగుతా? కాబట్టి ఈ ఇష్యూస్ అన్ని ఉన్నాయి. యుద్ధం అంటే ఇవన్నీ కూడా ఉంటాయి, దిస్ ఆర్ ఆల్ రియాలిటీ. కాబట్టి ఇది ఇరాన్ యొక్క నెక్స్ట్ వాళ్ళ యాక్షన్ ఏం ఉండబోతుందో, వాళ్ళు నెక్స్ట్ దీన్ని ఏ లెవెల్ తీసుకెళ్ళబోతున్నారో, ఏదో తూతూ మంత్రంగా కొన్ని అటాక్స్ చేసేసి మెల్లిగా ఏదో చర్చలకు దిగుతారా, లేదా కట్టపూర్తిగా దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తారా, రాబోయే రోజులు మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి తర్వాత మనం డిసైడ్ చేయొచ్చు ఇది ఏ దిశ. రైట్, థ్యాంక్ యూ మామిడి గిరిధర్ గారు. సో మొత్తానికి స్పందన అదో సినిమాలో డైలాగ్ ఉంది, ఎక్కడ
నెగ్గాల కాదు, ఎక్కడ తగ్గాలో